ఎవరయ్యా ఇక్కడ బానిసలు నమ్ముచున్నది? అయ్యా బ్రహ్మోత్తమ, అయ్యా మన భాగ్యుడైన నేనే బానిసను విక్రయించుచున్నాడనయ్యా. మరి నీవెవండవో ముందు చెప్పునైనా. నేనెవరైనా మీకేమయ్యా? ఏమో నీవెవండవో నువ్వు చెప్పకపోవడానికి మా కాశికాపురం అంతా అరాచకంగా ఉందనుకున్నావయ్యా. పోయేవాడికి రామచిలుకలాగా నీకు కాంత ఎక్కడ లభించినది? కొంపదీసి దొంగతనము చేసి ఎత్తుకుని వచ్చినది కాదా? అది అది బోయవానికి రామచిలుకలాగున నీకు ఈ కాంత నీ అదృష్టం తోడు లభించిందంటావు. మరి మీ పేర్లు చెప్పరాదునైనా? అవును మహాత్మా, నా అదృష్టము చేతనే లభించినదయ్యా. నా భార్య చంద్రవతి అయ్యా, చంద్రవతి. ఎలాగెలాగూ విశ్వామిత్ర మహర్షికి అప్పు పడుతుందని అరిచినది నీవేనటయ్యా? అవును మహాత్మా. తపోధనుడైన ఆ మునికి నీవిట్లు రుణపడితివి. నా రాజ్య సర్వస్వతనికి ధారపోసినప్పుడు ముందు అతనికి యజ్ఞార్థము ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపించకపోవటం వల్ల ఇందుకు పత్రములు సాక్ష్యములు ఏమైనా ఉన్నాయా? సత్యశీలమే పత్రములు, మా ఉభయుల చిత్తముడే సాక్ష్యములు. అమాయకుడా, పత్రములు సాక్ష్యములు లేని అప్పుకు భయపడి నిక్షేపం వాటి ఇలా నమ్ముకుంటున్నావా? ఇదిగో నేను ఏంటే ఈ కాశీకాపురంలో నీకు తెలుసా? చెప్తా ఇదిగో. చెప్పు మహాత్మా. ఆ విశ్వామిత్రుడి వద్దకు తీసుకొని పద. నీ అప్పు ఈదగినది కాదని నీవు పోరాడు. నీ పక్షమున నేను న్యాయవాదిత్వం గైకొని రాయి గుర్తు వారి